అదే బస్సు నుండి బయటకు విసిరేసిన ఘటన మీకు చెప్పబోతున్నాను. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన మనసును కలిచివేసేలా చేస్తుంది. ఒక చిన్న ప్రాణం కంటే విలువైంది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ ఆ చిన్న ప్రాణం ఊపిరి పీల్చుకోకముందే రోడ్డుపైకి విసిరేశారు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన మనసును కలిచివేసేలా చేస్తుంది. జూలై 15 ఉదయం మహారాష్ట్రలోని పాద్రి నుంచి సెలవు పట్టణాల మధ్య జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పూణే నుంచి పార్బానికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక జంట ఈ దారుణానికి పాల్పడింది. అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్లో ఉండగా స్థానిక వ్యక్తి అయిన తన్వీర్ షేక్ పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ బస్సు నుంచి అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డు పక్కన కాలువ దగ్గర విసిరేశారంటూ పోలీసులకు పేర్కొన్నాడు. పోలీసు అధికారి అయిన అమోల్ జైస్వాల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ను పిలిపించగా పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ లాన్గే బృందం కూడా అక్కడికి చేరింది. తన్వీర్ చెప్పిన బస్సు వివరాల ఆధారంగా బస్సును ఆపించమని బస్సు యజమానికి ఫోన్ చేసి చెప్పారు. బస్సును ఆపించి తనిఖీ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. బస్సులోని ఒక 19 ఏళ్ల యువతి అక్కడే ప్రసవించింది. ఆమె భర్తతో కలిసి ఆ బిడ్డను రోడ్డు పక్కన విసిరేసింది. పోలీసులు ఆ జంటను ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా పేర్కొన్నారు. మేము ఆ బిడ్డను చూసుకునే శక్తి మాకు లేదు, అందుకే విసిరేశామని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ శిశువు పుట్టినప్పుడు చనిపోయిందా లేదంటే బస్సు నుంచి విసిరేసిన తర్వాత చనిపోయిందా అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఈ సంఘటనపై పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేశారు. తల్లిని ఆసుపత్రికి తరలించగా తండ్రిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత వారిని మళ్లీ విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఒక చిన్న ప్రాణం ఈ లోకానికి రావడం కంటే పెద్ద ఆనందం ఏదీ ఉండదు. ఆ చిన్నారి బ్రతికి ఉంటే ఒకరి జీవితంలో వెలుగయ్యేవాడు. కానీ ఇలా రోడ్డు పక్కన విసిరివేయబడ్డం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటివి జరగకూడదని అందరం కోరుకుందాం.